నా దేవుడు ప్రచండమైన రౌద్రంతో దిగితే అన్ని తలక్రిందులవుతాయి, తారుమారవుతాయి. ఇంత గొప్ప ప్రమాదాన్ని తప్పించడానికి ఒక ఆడపిల్లను వాడుకున్నాడు. తల్లి తండ్రి దిక్కు దేశాలేని ఒక అనాథ బిడ్డను వాడుకొని గెలిపించాడు. రాజు ఆజ్ఞను కూడా తారుమారు చేసి యూదులనందరినీ కూడా ఆ దినమందు వధింపబడకుండా కాపాడి వాళ్ళని చంపాలనుకున్న వాళ్ళే హతులయ్యేటట్టు దేవుడు చరిత్రను తిరగరాశాడు. అది మన దేవుడు. ఎస్తేరుకి ఇచ్చిన వార్నింగ్ ఈనాడు అధికార పీఠాల మీద కూర్చొని క్రైస్తవులకు, దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఇది కష్టం అది కష్టం అనుకుంటా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వారికి వార్నింగ్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుని పిల్లల్ని ఆదుకోవలసిన సమయంలో నువ్వు ఆదుకోకుండా దొంగదాగులు దాగితే, దద్దమ్మలాగా ప్రవర్తిస్తే దేవుని పిల్లలకు దిక్కు లేదనుకోవద్దు. నా దేవుడు దిగుతాడు సీన్లోకి, ఏ కార్యమైనా చేస్తాడు. పెద్ద మొనగాళ్ళు అనుకున్న దద్దమ్మలు మీ వల్ల కాంది ఒక అనాథైన ఆడపిల్ల ద్వారా కూడా నా దేవుడు చేయగలుగుతాడు. ఒక అల్పమైన పాత్ర ద్వారా చేయగలుగుతాడు. అది సాధ్యం నా దేవునికి. బలం విషయంలో లోకంలో బలవంతులైన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనుషుల దృష్టిలో బలవంతులు. ఆ బలవంతుల్ని మనుషులు చూసి పొగుడుతారు, ప్రశంసిస్తారు, ఘనపరుస్తారు, గొప్ప అనుకుంటారు. కానీ భక్తుని దృష్టిలో దేవునికి మించిన బలవంతుడు లేడు. ఎందుకు దావీదంటే దేవునికి ఇష్టం? ఎందుకు యెహోషువ, కాలేబు అంటే దేవునికి ఇష్టం? మిగిలిన వాళ్ళకి అక్కడ సౌలు రాజు యొక్క సైన్యం అంతా ఉంది. సౌలు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు, దావీదు అన్నలున్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ దేవుణ్ణి ఆకర్షించలేదు. దావీదు ఆకర్షించాడు. ఇక్కడ 12 వేగు చూడటానికి వెళితే వాగ్దత్త దేశాన్ని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మంచి సమాచారం చెప్పారు. ఈ 2 ఇష్టమైపోయారు దేవునికి. ఆ 10 మంది ఇష్టం కాలేదు. కోపం వచ్చింది వాళ్ళ మీద. ఎందుకంటే ఇక్కడ సౌలు రాజు సైన్యం, సౌలు రాజు వీళ్ళందరూ ఇక్కడ ఒక నెఫీలీని చూశారు. వాడు ఎత్తు చూసి బిత్తరపోయారు. అక్కడ కూడా 12 మంది వాగ్దత్త దేశాన్ని వేగు చూడటానికి పోయినప్పుడు అక్కడ కూడా నెఫీలీ జాతి వాళ్ళని చూశారు. అక్కడ కూడా దీర్ఘదేహులను, బాగా ఎత్తర్లను చూశారు. వాళ్ళు పోయిన 12 మందిలో 10 మంది కంగు తిన్నారు. వాళ్ళని చూసి అంత పొడుగున్నారు వాళ్ళు. దేవదారు వృక్షం అంత ఎత్తైన వారు, సింధూర వృక్షం అంత బలము గలవారని వారిని గురించి రాస్తుంది ఆమోసు గ్రంథం 2:9. అంత ఎత్తర్లను చూసి వీళ్ళు బిత్తరపోయి, అమ్ము వీళ్ళని ఎక్కడ చేయిస్తున్నావురా నాయన అని వీళ్ళు గడగడలాడిపోయారు. అక్కడ చూస్తే 6 మూరల జానడు ఉన్న గొలియాతును చూసి ఆ సైన్యం మొత్తం బిత్తరపోయి. కానీ ఇక్కడ దావీదు హృదయంలోనూ, అక్కడ యెహోషువ, కాలేబుల హృదయంలోనూ వీళ్ళు భక్తులు. మిగిలిన వాళ్ళ చూపు వేరు, వీళ్ళ చూపు వేరు. వీళ్ళు ప్రత్యర్థి వాడు ఎంత బలవంతుడైనా, ఎంత పొడుగున్నా, ఎంత ఎత్తరైనా, వాడి ఆయుధాలు ఎంత వాడి అయినా వీళ్ళ చూపు వాడి మీద ఉండదు. మిగిలిన సైన్యమంతటికి సౌలుకి గొలియాతు గొప్ప, కానీ దావీదుకు దేవుడు గొప్ప. దావీదు దృష్టి ఎప్పుడు కూడా దేవునితో పోల్చి చూస్తాడు మనుషుణ్ణి. ఎందుకంటే దేవుని కంటే మనిషి ఎక్కువ కాడు అని దావీదుకు తెలుసు. ఎందుకంటే వాడు ఎంత పొడుగైనా ఈ పొడుగోడిని నిర్మించింది ఆయన కదా. అసలు ఈ బొమ్మను చేసి, ఈ బొమ్మకు ఊపిరి పోసి వీడిని తోలుబొమ్మలాగా ఆడిస్తుంది ఆయన కదా. మరి ఆయన వైపు చూడకుండా ఈయన్ని చూసేదేంది? నాసికారంధ్రాల్లో జీవవాయువును కలిగిన వాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు, దేవుని చేత ప్రమాణం పొందనివాడు వాడు, ప్రమాణం పొందిన సైన్యం మీరు. నిబంధన లేని వ్యక్తి వాడు, నిబంధన జనము మీరు. నిబంధన లేనటువంటి వ్యక్తిని చూసి నిబంధన పొందిన జనులు భయపడటం ఏంటి? జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి
ఈ సున్నతి లేని ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం, ఫిలిస్తీయునికి వినికి అని వాడిని ఎదుర్కోకుండా ఉండలేకపోయాడు. భక్తుని హృదయం ఏంటో ఇలాంటి సన్నివేశాల్లో మనకు అర్థమైంది. ముందు చెప్పాను, దేవుని కంటే రమ్యమైనది భక్తునికి ఏది ఉండదు. దేవుని కంటే జ్ఞానవంతమైనది భక్తునికి ఇంకొకటి ఏది ఉండదు. మూడవది, దేవుని కంటే బలమైనది ఏది కూడా భక్తునికి ఇంకొకటి ఉండదు. నువ్వు ఏదన్నా తీసుకురా, భక్తుని హృదయం ఎలా ఉంటుందంటే అన్నిటికీ పైన దేవుడిని పెట్టి కూర్చుంటాడు. ఇంకెటన్నా తిరిగిరా, ఫైనల్లో దేవుడే అంటాడు. నేను ఒకసారి మీకు ఆవు స్టోరీ చెప్పాను, గుర్తుంది? వ్యాసరచన పోటీలు జరుగుతాయి. మా చిన్నప్పుడు హై స్కూల్ స్టడీస్లో వ్యాసరచన పోటీలు జరుగుతాయి. వ్యాసరచనలు సరే, వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆవుని గూర్చి వ్యాసం రాయమన్నారు. ఆవుని గూర్చి వ్యాసం రాయమంటే వాడు బాగా, వాళ్ళ ఇంటి దగ్గర ఆవులు అవి ఉంటాయి, వాడికి బాగా అనుభవం వాటి గురించి. వాడు ఆవు గురించి వ్యాసం రాశాడు. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకు 2 కొమ్ములు ఉంటాయి, పెద్ద చెవులు ఉంటాయి 2. అలాగే ఆవు పాలిస్తుంది, పాలు కూడా తెల్లగా ఉంటాయి. పాలు కాగబెట్టి తోడేస్తే పెరుగు అయింది, పెరుగు చిలిగితే మజ్జిగ అవుతుంది, అందులో వెన్న వస్తుంది, మరి ఆవు గడ్డి తింటుంది అని దాన్ని గూర్చినటువంటి వర్ణన అన్నమాట. సరే, వీడికి ఫస్ట్ ఆవు గురించి ఇచ్చారు, చక్కగా రాశాడు. తర్వాత రైలు గురించి వ్యాసం రాయమన్నారు. ట్రైన్ గురించి వ్యాసం రాయమన్నారు. వీడు వ్యాసం మొదలుపెట్టి రాశాడన్నమాట. రైలు చాలా పొడవుగా ఉంటుంది, అనేక బోగీలు కలిగి ఉంటుంది, అది పట్టాల మీద నడిచిద్ది. రైల్లో కూర్చొని కిటికీలో నుంచి బయటికి చూస్తే పొలాల మీద ఆవు కనపడిద్ది. ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. ఆవు పాలిచ్చిద్ది, ఆవు గడ్డి తింటుంది, పాలిస్తుంది. ఆ పాలు తెల్లగా ఉంటాయి, పాలు కాగబెట్టి తోడేస్తే పెరుగు అవుతుంది, పెరుగును చిలిగితే మజ్జిగ అవుతుంది, వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది అని చివరికి వాడు ఆవు దగ్గరే ముగిస్తున్నాడు. సరే, మరొక వ్యాసంలో విమానాన్ని గురించి రాయమన్నారు. విమానాన్ని గురించి వ్యాసం. విమానం రెక్కలు గల పక్షిలాగా ఉంటుంది, అందులో చాలామంది జనం పడతారు, అది ఆకాశంలో ఎగురుతుంది. అది ఆకాశంలోకి ఎగిరేటప్పుడు అద్దంలో నుంచి కిందికి చూస్తే పొలం మీద ఆవు కనపడుతుంది. మరి ఆవు తెల్లగా ఉంటుంది, ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, చెవులు ఉంటాయి. ఆవు గడ్డి తింటుంది, ఆవు పాలిస్తుంది, పాలు తెల్లగా ఉంటాయి, పాలు కాగబెట్టి తోడేస్తే పెరుగు అయింది, పెరుగు చిలిగితే మజ్జిగ అవుతుంది, వెన్న వస్తుంది, వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. మళ్ళీ నెయ్యి దగ్గర ఆగుతున్నాడు. ఇక ఏదన్నా రాయని వాడికి వ్యాసం ఇస్తే, ఎవడురా వీడి ఈ వ్యాసం రాస్తున్నాడు, ఎవడురా? అరే, ప్రతి దానికి ఆవుని ఆడ్యాసనం ఏందిరా అంటే, ఏందో సార్ నాకు దానికి అవినాభావ సంబంధం అట్లా ఏర్పడిపోయింది, మీరు ఏది ఇచ్చినా సరే ఆవును మెన్షన్ చేయకుండా ఉండలేకపోతున్నది, ఒక బలహీనత అయిపోయిందని వాడు చెప్పుకున్నాడు. ఆ ఆవు సంగతి ఏమో కానీ భక్తిపరుని హృదయం మాత్రం ఎప్పుడు ఏదన్నా తీసుకొచ్చి పెట్టు, అంతట్లో దేవుణ్ణే చూడటానికి ఎప్పుడు ఉవ్విళ్ళు ఉరుతుంటుంది. వాడి సవాళ్ళు దావీదు జీర్ణించుకోలేకపోయాడు. వాడు ఇంత పొడుగున్నాడు, అంత పొడుగున్నాడు అని పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే అది తట్టుకోలేకపోయాడు. ఏం పొడుగు వాడి పొడుగు? దేవుని కంటేనా? ఏం బలం వాని బలం? దేవుని కంటేనా? వీళ్ళేంది దేవుని ప్రజలై ఉండి వాడిని పొగుడుతున్నారేంది? వాడి ఎత్తు, వాడి పొడవు, వాడి బలం, వాడి విద్యను గూర్చి ఘనపరుస్తున్నారేంటి? అసలు వాడు నిబంధన లేని వ్యక్తి కదా, దేవుణ్ణి ఎరగని మనిషి కదా వాడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుని మహిమపరచకుండా, దేవుని బలాన్ని, శౌర్యాన్ని కీర్తించకుండా అల్పుడైన ఈ మానవుని గురించి ఇంత ఘనపరుస్తున్నారేమే, ఏంటి వీళ్ళ వెరితనం అని తను గూర్చి తను చెప్పుకున్నాడు. నాకు ఛాన్స్ ఇస్తే వీడిని వేసేస్తానని. ఒకడు తీసుకెళ్ళి అన్నకి చెప్పాడు, అన్న పిలిచి తిట్టాడు. పాపం కొంతమంది అన్నలు ఉంటారు, నిరుత్సాహపరచడానికి ముందు ఉంటారు, వాళ్ళ పని ఎప్పుడు అంతే. అర్థమైందా? భగభగమంటే నిప్పుల మీద నీళ్లు జల్లుతూ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? కొంతమంది మంచి అన్నలు ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు, ఆ అన్నల మాట తీసుకోవచ్చు. కొంతమంది పనికిమాలిన అన్నలు ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. అలా వెనక్కి లాగే వాళ్ళలో దావీదు అన్నలు కూడా ఉన్నారన్నమాట. పెద్దవాడైన ఏలీయాబు.
అది నేను పోతాను వాడి మీద యుద్ధానికంటే, సరే నీకు ధైర్యం లేదు, నీకు శౌర్యం లేదు, నువ్వు పోనన్నావు, పోతానన్నాడు, పోనీ. ఈయనంటాడు, దావీదు, నువ్వు వాడి మీద యుద్ధానికి పోతానన్నావంట, 40 రోజుల నుంచి వాడు సవాళ్ళు విసురుతున్నాడు, మేము వింటున్నా అంటే మేము అంత చేతకంత అద్దమల్లా కనపడుతున్నావా? నీకు అంత గర్వమా? అంటే రాజు కంటే మునగాడివా? మాకంటే గొప్పోడివా? ఇంత పెద్ద సైన్యం కంటే గొప్పోడివా? ఇంత పెద్ద సైన్యంలో నీ అంత మాత్రపోడు లేడనుకొని ఇలా మాట్లాడుతున్నావా? నీ గర్వము, నీ చెడుతనం నాకు తెలిసే ఉన్నాయి. ఆ చిన్న మంద ఏం చేశావు? ఆ చిన్న మంద కాయటానికే చేత కాదు నీకు. అంత పొడవైన వ్యక్తితో తలపడతావా? అంటే ఎందుకు అలా అన్నావు అని మనం ఏలియాబును అడుగుతాం. ఏం లేదు సార్, వాడు చిన్నోడండి, మా తమ్ముడు, పొరపాటును వెళ్ళి వాడు ఏమన్నా అవుతాడేమో అని భయమయ్యా, ప్రేమను బట్టే గద్దించాను, అంతే, ఏం లేదు అంటాడు ఏలియాబు. ఏం ప్రేమ? అబ్బాయి అడిగేస్తే పడతావురా అంటే వాడు బతుకంతా అక్కడే కూర్చుంటాడుగా. పడితే పడ్డావు, లేచి నడువురా అని ప్రోత్సహిస్తే 1, 2 సార్లు 3 సార్లు పడతాడు, 4వసారి చిన్నగా నిలబడతాడు, తర్వాత నడుస్తాడు, పరిగెత్తుతాడు, గెంతుతాడు, గంతులేస్తాడు. కాబట్టి శూరకార్యాలకు పూనుకొని ముందుకు వెళ్ళగోరినటువంటి వారిని తొందరపడి వెనక్కి లాగకూడదు. నీ దిక్కుమాలిన ప్రేమతో వాళ్ళ నడుములు ఎర్రగొట్టకూడదు. హెచ్చరికలు ఇచ్చి ప్రోత్సహించు, అవగాహన కల్పించి ఎంకరేజ్ చేయి. అరే నువ్వు వాడి మీదకి వెళ్తానంటున్నావు, మంచిదేలే కానీ వాడు మరి ఇలా ఉన్నాడు, దానికి తగ్గ వ్యూహాన్ని సిద్ధపరచుకొని వెళ్ళినాయన అని ఏదో ఒక ఆలోచన చెప్పి ముందుకు నడిపించాలి, కానీ తమ్ముడిని దిగజార్చకూడదు. కానీ ఏలియా అక్షరాల అదే చేశాడు. తమ్ముడిని దారుణమైన మాటలతో నిరుత్సాహపరిచాడు. చూడండి, ఒక వ్యక్తిని మన మాటల చేత సుంఠాన్ చేయొచ్చు, ఒక సుంఠాన్ని మన మాటల చేత ప్రయోజకుని కూడా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. మనం ఇచ్చే ప్రోత్సాహం ద్వారా ఒక సుంఠా కూడా పనోడు అవుతాడు. మనం మాట్లాడే దిగజారుడు మాటల ద్వారా ఒక పనోడు కూడా సుంఠాగా తయారవుతాడు. అందుకే మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ కడుపును పుట్టిన పిల్లలనైనా, నీ తోటి వారినైనా, ఇరుగు పొరుగులనైనా, ఎవరినైనా సరే, నీకు అందుబాటులోకి వచ్చిన వారిని సాధ్యమైనంత వరకు నీ మాటలు, నా మాటలు ప్రోత్సహించేవిగా ఉండాలి, కానీ దిగజార్చేవిగా ఎప్పుడు ఉండకూడదు, కృంగదీసేవిగా ఉండకూడదు. కృంగిన వారిని లేవనెత్తే మాట మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. ఏలియాబు ఈ మాటలే మాట్లాడాడు, కృంగదీసే మాటలు. చాలా బాధాకరం. అయితే దావీదు మామూలుడుగా, దావీదు ఇలాంటి సందర్భాల్లో కూడా ఆ మాటలు తీసుకోడు. ఎందుకంటే దావీదు భక్తిపరుడు. దావీదు గొల్యాతును పట్టించుకోడు, ఏలియాబును పట్టించుకోడు, సౌలును పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. ఇప్పుడు నేను వాని మీదకి ఫైటింగ్ పోతానంటే మా అన్న కాబట్టి ఆపాడు, దేవుడు ఆపుతాడా? దేవుడు వెళ్ళరా నేను నీకు తోడై ఉంటానన్న అంటాడు కదా. పెద్దన్నయ్య ఉండి, తమ్ముడా సరే నువ్వు ముందుకెళ్ళరా, నీకున్న వ్యూహంతో నువ్వు వెళ్ళు, వెనక నేను ఉంటాను, నీతో పాటు నడుస్తాను, పదరా అంటే ఎంత బాగుండు. కానీ అనడు, ఎందుకంటే మనుష్యుడు. కానీ దేవుడు ఇలా అంటాడా? కాబట్టి మనుషుల పొగడ్తా నాకొద్దు, మనుషుల ప్రశంస నాకొద్దు, మనుషుల విమర్శ నాకొద్దు. నేను దానికి దీనికి రెంటికి వ్యతిరేకిని. నన్ను ఘనపరిస్తే దేవుడే ఘనపరచాలి, పాయింట్అవుట్ చేస్తే దేవుడే పాయింట్అవుట్ చేయాలి, కానీ ఇక ఏ మనిషిని కూడా నేను లక్ష్య పెట్టను. అందుకే అన్నన్న మాటలు దులిపేసుకున్నాడు అక్కడే. నేనేమి చేసి తిని మాట మాత్రము కదా అంటిని అంటే ఏంటి? నేనేం పోయానా ఏంది? ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు? ఊరికి ఆందోళన పెంచుకొని బీపీ ఆయాసం పెంచుకుంటావు నువ్వు అనవసరంగా. మాటే కదా అన్నాను నేను అని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. అంతేగాని నన్ను ఇలా అన్నాడని కృంగిపోయి కుమిలిపోయి కూర్చోలా. ఏదో ఆ మాట అన్నప్పుడు కొంచెం బాధ కలిగిన తర్వాత పక్కకు పోయి దులిపేశాడు. దులిపేసి ఇంకొకటి అన్నప్పుడు సౌలు దగ్గరికి తీసుకెళ్ళటం, సౌలు మళ్ళీ వాడి గురించి గొప్పగా మాట్లాడటం. వీళ్ళకేం మతిపోయిందా? వీళ్ళకేం మతిపోయిందా? అక్కడ సైన్యం చూస్తే వాళ్ళు అంతే అంటున్నారు, మా అన్న చూస్తే మా వాడు అంతే అన్నాడు. ఇక్కడ ఇంత పొడుగున్నాడు రాజు అనుకుంటే అందరికంటే అడుగెత్తు ఈయన, అందరు 6 అయితే ఈయన 7.
ఈయన కూడా దడుచుకొని, వాడు పొడుగు చూసావా, వాడు ఈట ఎంత పొడుగుందో చూసావా, వాడు కవచాలు పెట్టుకొని ఉన్నాడు, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించాడని వాడి సోదంతా చెబుతున్నారు. అంటే భక్తుని హృదయం ఎలాంటిదంటే, దేవుని కంటే ఒక మనిషిని గొప్ప చేసి మాట్లాడితే జీర్ణించుకోలేడు. అతని చూపులో ఎప్పుడు దేవుడే హీరో, దేవుడే హీరో, దేవుడే హీరో, దేవుడే హీరో. ఇంకొకడు హీరో అంటే ఓర్చుకోలేడు. ఎందుకయ్యా నీకు అంత బాధ ఏంది? ఉన్నారుగా హీరోలు చాలామంది ఉన్నారండి. ఏ హీరోలు అయినా వాళ్ళంతా జీరోలు. నాకు ఒకే ఒక్క హీరో ఉన్నాడు, అది నువ్వే. నిన్ను మించిన సూర్యుడు ఎక్కడున్నాడు? నిన్ను మించిన వీరుడు ఎక్కడున్నాడు? బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. అది భక్తుని గుండె. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడే వీరుడు, దేవుడే శూరుడు, దేవుడే అందగాడు, దేవుడే జ్ఞానవంతుడు. ఇంక ఏటన్నా తీసిరా, వాడు కానీ అన్నిట్లో ఆవును తీసుకొచ్చినట్టు భక్తుడి మైండ్ అంతా కూడా ఎటు తిరిగి అంతా దేవుడే సార్. అతడు భక్తిపరుడు. అలాంటి భక్తి కలిగిన హృదయం ఏదో దేవునికి తెలుసు. వాని హృదయంలో నుండి ఉన్న దృష్టి ఏదో, వాని చూపేదో దేవునికి తెలుసు. అలాంటి హృదయము కలిగిన వారి వైపుకు తరచూ ఆకర్షింపబడతాట దేవుడు. నేను చెప్పాలి, ఆయనే చెప్పాడు, నీ చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. అందరూ నన్ను చూడటం వేరు, నువ్వు నన్ను చూడటం వేరు. అందరు చూపులు ప్రకృతి మీద ఉంటే నీవు ప్రకృతిని నిర్మించిన నా వైపు ఉంటావు. అందరూ నా చేతులు నిర్మించినటువంటి పాత్ర వైపు ఉంటే, అబ్బా ఈ పాత్ర ఎంత అందంగా ఉందంటే, నీవు ఆ పాత్ర నిర్మించిన ఆవరేళ్ల వైపు చూస్తావు. నీ దృష్టి ఎప్పుడు ఇలా ఉంటుంది. అందుకే నువ్వు ఎప్పుడు నన్ను ఆకర్షిస్తావు. అందుకే నీకెప్పుడు వశమై ఉంటాను నేను. ఎందుకంటే నీ ఆంతర్యం ఎరుగున్నాను నేను. అందరి ఆంతర్యం ఎరుగున్నాను కనుక అందరికీ నేను వశంగాను. ఏ హృదయంలో నా పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో, ఎవరు ఏ దృష్టితో నన్ను చూస్తున్నారో నాకు తెలుసు గనుక నేను భక్తులకే వశమవుతాను. దావీదును గురించి ఏమన్నాడు? నా చిత్తానుసారమైన హృదయము గలవాన్ని, మనస్సు గలవాన్ని నేను కనుగొని ఉన్నానని సమూయేలుతో చెప్పాడు. ఏమిటి నీ చిత్తానుసారమైన మనసు అంటే? అన్నిటిలో అతడు నన్నే చూస్తాడు. ఆఖరికి తను తప్పు చేస్తే ఆ తప్పు విషయంలో నేను అతనికి నాతాను ద్వారా శాపాన్ని పంపిస్తే, ఆ శాపాన్ని విని కూడా నా ముందుకు వచ్చి అంటాడు, నువ్వే న్యాయవంతుడు అంటాడు. తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవు, పక్షపాతం లేని వాడివి. ఎంత మంచివాడవో దేవాను. ఎందుకంటే బాధితుని పక్షంగా నిలబడి, నేరస్తుడు భక్తుడైనా సరే కోపగించుకున్నావు. ఇదే నీ నీతి, ఇదే నీ యథార్థత, అందుకే నువ్వు నాకు ఇష్టం దేవా అన్నాడు. నేను నీ వాడినని నాకేం ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. నువ్వు పోయినోటిది ఏముందిలే, వాడు భక్తుడు కాదుగా అనుకోలేదు నువ్వు. భక్తుడైనా సామాన్యుడైనా వాడు బాధితుడు. భక్తుడైనా నేను బాధ పెట్టిన వాడిని, భక్తుడైనా నేను బాధ పెట్టిన వాడిని, నేరస్తుడిని నేను, వాడు బాధితుడు గనుక యెహోవా బాధితుల పక్షమున న్యాయము తీర్చును, బాధితుల పక్షము వహించునని రాశాడు కీర్తనల్లో. తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నన్ను ఎంత శాపానికన్నా అప్పగించు, ఎన్ని దెబ్బలన్నా కొట్టు, కానీ నువ్వే న్యాయవంతుడవు దేవా, నువ్వు సత్యవంతుడవు, నువ్వు నిర్మలుడవు నాయన. నేనే దోషిని, నేనే తేడా అయ్యాను ఒప్పుకున్నాడు. నువ్వు చేత్తో ముట్టడానికి తగిన వాడిని కాదు, హిస్సోపుతో నన్ను గడగమన్నాడు. హిస్సోపుతో నువ్వు ఎడంగా ఉండి నన్ను గడగయ్యా, నీ చేత్తో నువ్వు నన్ను తాకటానికి అర్హత లేదు, నాకు అంత నీచుండి నేను ఒప్పుకున్నాను. అయ్యా ఒకసారి ఆలోచించయ్యా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భానం మోసింది, పాపంలోనే పుట్టినవాడను, పాప బీజం నాలో ఉంది, దాని ఫలితంగానే నాకు ఇలాంటి విపరీతమైన అడుగులు పడుతున్నాయి, ఇలాంటి విపరీతమైన ఆలోచనలు కలుగుతున్నాయి. మా అయ్య కాదు, పుట్టటమే రోగిష్టోళ్ళగా పుట్టాను, ఆ రోగం పాపరోగం తండ్రి. పుట్టటమే రోగిష్టోళ్ళగా పుట్టాను అయ్యా, పాపం అనే జబ్బుతో, దాని ఫలితమే కదా నాలో కనపడుతుంది.
నా యందు కనికరపడి నా యందు జాలిపడు. రోగిష్టోండి అనుకోయ్యా, పాపరోగంతో ఉన్నాండి, రోగిష్టోండి అనుకోయ్యా, ఇంక మళ్ళా నేను అలాంటి పని చేయను ప్రభా, నన్ను మన్నించు అని దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడి లోతైన పశ్చాత్తాపంతో, లోతైన మారు మనసుతో దేవుని పాదాలు పట్టుకొని, అక్కడ కూడా దేవుడు కోపపడి కొడతన్నా సరే దెబ్బలు తింటూ కూడా నువ్వే న్యాయవంతుడవు. షిమి వచ్చి చండాలంగా దావీదును మాట్లాడుతుంటే యోవాబు అభిషై ఇద్దరికి కోపం వచ్చింది. మేనల్లుళ్ళు కదా, మామేనంటే మండిపోయింది. రాజు మరి మేనమావ, సోదరి పిల్లలు మండిపోయి, చచ్చిన కుక్క వంటి వాడిని నన్ను మాటలు మాట్లాడటం ఏంటి, నువ్వు రాజువి, ఏదో పరిస్థితులు తారుమారా ఇలా వచ్చావు, అంత మాత్రాన్ని కూడా అంత తేలిగ్గా మాట్లాడతాడా తెలిసి తెలియకుండా, నువ్వు చేరబోయి వాడు తల తీసేస్తామంటే, సెరూయా కుమారులారా వానితో మీకేమి, నాతో మీకేమి, దావీదును శపింపమని యెహోవా సెలవీయని ఎడల వాడు ఎట్లా శపిస్తాడు? ఇది వాడు శపించడం కాదురా, నా దేవుడు అనుమతించాడు. అది కూడా ఆయన అన్యాయంగా అనుమతించలేదురా, న్యాయంగానే అనుమతించాడు. ఆయన న్యాయవంతుడు. లేకపోతే నన్ను ఒక్క మాట అన్నా ఓర్చుకోలేడు. చంపేశాడు, నన్ను ఒక్క మాట అన్నందుకు చంపేశాడు. మనుషులు బ్రతకనే లేదు. అంత ప్రేమించేవాడు ఈరోజు ఇంతగా నన్ను అంటున్నా సరే మౌనం వహించాడంటే గాయపరిచాను రా నేను ఆయన హృదయాన్ని, బాధ పెట్టాను ఆయన హృదయాన్ని. కాబట్టి పర్వాలేదు అననీయండి. కోపపడిన ఆయనే దగ్గరికి తీసుకున్న ఆయనేరా. ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నన్ను ఎంతో ప్రేమిస్తాడు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను తిడితేనన్నా నా ప్రేమ గల దేవునికి నా మీద జాలి కలిగే, అరే వీడు తిట్టులు తింటున్నాడు అని కనికరం పుట్టి మళ్ళా నా స్థితిని మారుస్తాడేమో, తిట్టనియండి రా అని అడ్డుకున్నాడు. చివరికి నిజంగా దావీదు అన్నట్లే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రమ పెట్టినా కూడా దేవుడు న్యాయవంతుడే, సంతోషపెట్టినా దేవుడు న్యాయవంతుడే, నోటికాడ అన్నం పక్కకి నెట్టేసినా దేవుడు న్యాయవంతుడే, అన్నం తీసుకొచ్చి నోటికాడ పెట్టినా నా దేవుడు న్యాయవంతుడే, కొట్టినా న్యాయవంతుడే, తిట్టినా న్యాయవంతుడే, దగ్గరకు తీసుకొని సేద తీర్చిన నా దేవుడు న్యాయవంతుడే. ఏదన్నా తేడా ఉంటే నా దగ్గర ఉంటుంది, తప్పుడు అయితే నేనవుతాను, కానీ నా దేవుడు ఎంత మాత్రమో కాడు అని దేవుణ్ణి ఆ విధంగా హత్తుకున్నటువంటి వ్యక్తి దావీదు. అందుకే దావీదును అంత పిచ్చిగా ఇష్టపడ్డాడు దేవుడు. దావీదును అంతగా కోరుకున్నాడు. ఎందుకంటే దావీదంటే మీరు గుర్తించండి, భక్తుడు, భక్తుడు, భక్త దావీదు. అది భక్తి అనే దానిలో పదం 2 అక్షరాల పదమే అయినా అందులో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. భక్తి అంటే అందులో పరిపూర్ణమైన ప్రేమ ఉంది, అత్యున్నతమైన ప్రేమ. దేవుణ్ణి అత్యున్నతంగా ప్రేమించటమే భక్తి అంటారు. దేవుణ్ణి అత్యున్నతంగా ప్రేమించటమే భక్తి. అత్యున్నతంగా అంటే అన్నిటికంటే ఉన్నతంగా ప్రేమించటమే భక్తి. అంతా ఆయనే వాంఛిస్తుంది, ఆయన్నే కోరుకుంటుంది. అర్థమైందా? అందరితో ఉన్నట్టే ఉంటారు, భర్తతో ఉన్నట్టే ఉంటుంది, పిల్లలతో ఉన్నట్టే ఉంటుంది, అందరితో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఎనీ టైము హృదయ వాంఛంతా కూడా ఆయన మీదే ఉంటుంది. మళ్ళీ ఎవరికి జరగాల్సిన న్యాయాలు వారికి జరుగుతూనే ఉంటాయి నామమాత్రంగా, కానీ పూర్ణ హృదయం అంతా కూడా ఆయన మీదే లీనమై ఉంటుంది. భార్యతో ఉన్నట్టే ఉంటాడు, పిల్లలతో ఉన్నట్టే ఉంటాడు, సమాజంలో బాధ్యతలు నెరవేరుస్తున్నట్టే ఉంటాడు, కానీ హృదయం అంతటితో ఆయననే వాంఛిస్తూ ఉంటాడు. ఆయనే కేంద్రం. ఇక మిగిలినవన్నీ అప్పుడప్పుడు వచ్చిపోవటమే తప్ప ప్రధానమైనటువంటి భాగమంతా కూడా ఆయనే. సింహభాగం అంతా దేవుడే. అబ్బాయి ఏమైనా అర్థమవుతుందా నాన్న నేను చెప్పేది? భక్తుని హృదయం ఎలా ఉంటుంది, ఎందుకు దేవుడు వశమవుతాడు భక్తుని చూపుకి అంటే వాని చూపు ఎలా ఉంటుందో నేను ఆ వర్ణనలో ఉన్నాను ఇప్పుడు. స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి.
టైం అయిపోతుంది. మరి కొర్నేలియను భక్తిపరుడు ఒకడు ఉండెను అని భక్తిపరుడు అని రాశాడు కొర్నేలియని గురించి. ఈ భక్తిలోనే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి, దేవుడికి నచ్చి దేవుడు మెచ్చేటువంటి కార్యాలు చేయాలని తీవ్రమైన వాంఛ ఉంటుంది. ఇవన్నీ కూడా భక్తుల జీవితాల్లో కనిపించినాయి. ఇక్కడ దావీదు ఏ దృష్టితో చూశాడు, అక్కడ కాలేబు యెహోషువలు కూడా అంత ఎత్తరులైన మనుషుల్ని వాళ్ళు లక్ష్య పెట్టలేదు. వాళ్ళు ఒక్కటే లక్ష్య పెట్టారు, దేవుడు మన యందు ఆనందించిన ఎడలా వాళ్ళని మనం జయిస్తాం, వాళ్ళు మనకు ఆహారం అవుతారు. ఆ దేశము నిజముగా దేవుడు చెప్పినట్టు పాలు తెనులు ప్రవహించు దేశం. వీళ్ళు 10 మంది ఏం చెప్పారు, తమ నివాసులను భక్షించు దేశం అన్నారు. ఆ దేశంలో ఆహారం వాళ్ళు తింటాం కాదు, ఆ దేశమే వాళ్ళని తింటుంది. తమ నివాసులను భక్షించు దేశం. మనం పోయామంటే మనల్ని కూడా తినేస్తుంది ఆ దేశం. అలాంటి దేశం అని వీళ్ళు చెప్పారు. కానీ నూను కుమారుడని యెహోషువ, యెఫున్నె కుమారుడని కాలేబు ఏమన్నారు తెలుసా, అది నిశ్చయంగా పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఇదిగో చూడండి, మేము కావాలంటే ద్రాక్ష గెల తెచ్చాం, చూడండి ఇద్దరం దండితో మోయాల్సి వచ్చింది ఒక గెల. ఎంత విస్తారమైన పంట పండేటువంటి భూమి ఒకసారి చూడొచ్చు మీరని వీళ్ళు మాట్లాడితే వాళ్ళేమో తమ నివాసులను భక్షించు దేశం అన్నారు. దృష్టి. వీళ్ళేమో దేవుని వైపు నుంచి చూశారు, వాళ్ళేమో మానవ కోణంలో నుంచి చూశారు. ఆ దృష్టి ఏమో దేవునికి కోపాన్ని రగిలిస్తే వీళ్ళిద్దరి దృష్టి దేవుడిని ఆకర్షించి ఏమన్నాడో తెలుసా, ఇదిగో వీరు నన్ను విశ్వసించారు గనుక వీళ్ళే చేరతారు అక్కడికి అన్నాడు. ఆ 10 మంది తెగులు చేత హతులైపోయారు. ఈ ఇద్దరు మాత్రం నిలిచి వాగ్దత్త దేశంలో ప్రవేశించి ఇశ్రాయేలు సర్వ సమాజానికి వాగ్దాన భూమిని పంచిన వారు ఇద్దరే. ఏమర్థమైంది నాన్న మీకు? భక్తుని దృష్టి ఎప్పుడు దేవుని మీద ఉంటుంది. మొట్టమొదటిది, దేవుడే రమణీయమైనటువంటి వ్యక్తి, ఆకర్షణీయమైన వ్యక్తి, సౌందర్యవంతమైన వ్యక్తి. ఆయనకి మించిన అందమైనది, రమణీయమైనది, మాధుర్యమైనది ఏది లేదు భక్తుని హృదయంలో. ఆ దేవుడే జ్ఞానఘని, దేవుడే అధిక బల సంపన్నుడు. నిజమే కదా, అప్పటిదాకా 40 రోజులు వాడు బలవంతుడు అన్నారు. దావీదు వచ్చి కాదుగా దేవుడు బలవంతుడు అన్నాడు. మరి ఎవరు గెలిచారు మీరు చెప్పండి? ఎవరికి వశమయ్యాడు? ఎవరి పక్షాన వచ్చాడు? ఒడిశల్లో రాయి ఉంచి గిరగిరా తిప్పి దావీదు ఎదరి నుంచి కొడితే నుదిట్లోకి వచ్చింది, వెనక నుంచి దేవుడు దన్నాడు అంటారు భక్తులు. ఇక్కడ బుల్లెట్ లాగా రాయి దూసుకెళ్ళింది, అలాగ బోర్ల పడ్డాడని ఉంది. బోర్ల పడ్డాడు. ఎవరికి వశం అవుతాడు? ఎందుకు వశం అవుతాడు అంటే భక్తులు దేవుణ్ణి చూసే దృష్టి ఆయన ఆకర్షించిద్ది. ఈరోజు నీ హృదయంలో దేవుని స్థానం ఏంటి? దేవుని చోటు ఏంటి? ఇందాక నేను చెప్పినటువంటి కొలతలన్నిటితో నీ హృదయంలో నువ్వు దేవుని ఎడలు ఉన్నావా? ఇంకా ఏదన్నా బ్యాలెన్స్ కావాల్సింది ఉందా అనేది నువ్వు పరిశీలించుకో. దేవుడు అందరి ఆంతర్యం ఎరిగిన వాడని యేసయ్య గురించి రాసుంది. ఎక్కడ? యోహాను సువార్త 2లో ఇందాక మీరు చూశారు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు కనుక ఒక మనుషుని గురించి ఎవ్వరూ ఆయనకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక వారికి తన్ను వశపరుచుకోలేదు అన్నాడు. మరి ఎవరికి వశపరుచుకుంటాడు? విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఆ మాట కూడా దావీదే రాశాడు. అయ్యా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడానికి
వారి యొద్దనే ఆయన నివాసం ఉంటాడు, వారి వైపే ఆకర్షింపబడతాడు. భక్తుల హృదయం ఇది, భక్తుల హృదయం ఇది. కాబట్టి భక్తి అనేది ఏందో కరెక్ట్గా మనకు అర్థమయ్యి అందులోనికి మనం ఎంటర్ అయ్యి కరెక్ట్గా సాధన చేస్తే అప్పుడు ఆ భక్తిలోని శక్తి మన ముందు ప్రత్యక్షమవుతుంది. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునై ఉందురని అన్నాడు తిమోతికి రాసిన 2 పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు అంత్యదినముల్లో ఉన్నారు. అంటే శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు భక్తుడే కాదు. నిజంగా భక్తుడైతే ఇవన్నీ ఉంటాయి, అందులో విశ్వాసం ఉంటుంది, దేవుని శక్తిని విశ్వసించుట ఉంటుంది, దాన్ని అనుభవించుట కూడా ఉంటుంది. అంటే పైకి భక్తుల్లా కనపడ్డా శక్తిని ఆశ్రయించట్లేదంటే అసలు విశ్వాసమే వీగిపోయింది అని అర్థం. నిజంగా భక్తిలో ఉన్నవాడు దేవుని శక్తి కంటే ఇక ఏ శక్తిని కూడా నమ్మడు. నీ రోగం ఎంత శక్తివంతమైందైనా సరే దానికంటే శక్తివంతుడు దేవుడు. నీ సమస్య ఎంత శక్తివంతమైందనే ఆ సమస్య యొక్క శక్తిని నమ్మడు భక్తుడు. సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రోగం ఎంత శక్తివంతమైందైనా అది శరీరంలో కిడ్నీలు, గుండె, లివరు, ఊపిరితిత్తులు సర్వ శరీరాన్ని బలహీనపరిచే శక్తి కలిగిన జబ్బు. అబ్బో ఆ జబ్బు వచ్చిందంటే ఇక క్యాన్సరే సార్, క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అది వచ్చిందంటే ఇంకా లేదు సార్, అది అంత శక్తివంతమైన జబ్బు అండి, బాడీ అంతా పాడైపోతుందండి, ఇట్లా అయిపోతుంది అట్లా. అబ్బా ఎంత పవర్ఫుల్ రోగం. షుగర్ వచ్చిందంటే ఇంక అంతే సంగతులండి, అంత శక్తివంతమైన జబ్బండి, అన్ని అవయవాలు జడగొట్టేసిద్దండి, ఎంత శక్తివంతమైందో అని రోగము యొక్క శక్తిని గురించి పొగిడి మాట్లాడుకుంటూ ఉంటాం మనుషులుగా. కానీ దేవుని వాక్యం, దేవుని భక్తుడు ఏమి నమ్ముతాడో తెలుసా? రోగం ఎంత శక్తివంతమైందా, సమస్య ఎంత శక్తివంతమైందైనా దానికంటే శక్తివంతుడు దేవుడు. దేవుని కంటేనా కాదు కదా. ఆయన ఒక్క మాట సెలవిస్తే ఎట్టి రోగమైనా వదిలిపోవాల్సిందే కదా. కాబట్టి పైకి భక్తి గలవారిలాగుండే శక్తిని ఆశ్రయించిన వాళ్ళంతా కూడా సమస్యను, రోగమును, బలహీనతను, ఇబ్బంది యొక్క శక్తిని గురించి వర్ణించుకుంటారు. కానీ భక్తిపరుడి హృదయం ఎప్పుడు కూడా వాటి గొప్పతనాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. కొంతమంది భక్తులు ఉన్నారు, తిక్కల భక్తులు, దెయ్యాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. దెయ్యం పవర్ఫుల్ అండి, భలే శోధిత్తండి, నన్ను అసలుకి జయించలేకపోతున్నానండి, మామూలుగా లేదండి, నా మీద చేతబడి చేశారండి, అసలు నా మీద ప్రయోగం చేశారండి, మంత్రాలు చేశారండి. పొద్దస్తమానం దెయ్యం చేతబడి మంత్రాలు, దెయ్యం చేతబడి మంత్రాలు, పొద్దస్తమానం దాని శక్తి గురించి వర్ణించి మాట్లాడుతున్నావు. నీకు మతి పోయిందా? నువ్వేం భక్తుడివి, ఏం భక్తురాలివి? సిగ్గు లేదా నీకు? రోషం లేదా నీకు? నీ దేవుని శౌర్యం, పరాక్రమం ఎరిగి ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు ఏ దయాలన్నావో, ఏ చేతబడి అన్నావో, ఏ మంత్రాలు అన్నావో వీటన్నిటికీ నాయకుడు సైతాన్ అయితే ఆ సైతాన్ని చేసినోడు కదా దేవుడంటే. సైతానైనా, దయ్యాలైనా, దురాత్మలైనా, భూతాలైనా, చేతబడి చిల్లంగి బాణామతి ఏ దుష్టశక్తుల ప్రయోగాలైనా ఇవన్నీ కుండలే కదా. ఇవన్నీ ఒకప్పుడు లేవు, ఆయన ఉనికిలోకి తెచ్చాడు. ఆయన కుమ్మరి కదా. ఇప్పుడు చెప్పండి, కుమ్మరిని అక్కడ పెట్టి కుండను మెచ్చుకుంటావా? కుండ ఎంత గొప్పదంటే సార్, అమ్మో మామూలు కుండ, చాలా పెద్ద కుండ అండి, అబ్బో చాలా బలమైన కుండ అండి, అమ్మో అసలు ఆ కుండ తట్టుకోలేమండి అమ్మో అని కుండను మెచ్చుకుంటావా? కొండలనే బోర్ల దోయువాడని ఉంది ఆయన గురించి. పర్వతములను బోర్ల దోయువాడు. పర్వతం ఎంత పెద్దది, అలాంటి దాన్ని ఎట్లంటే బోర్ల పడిపోయింది. సాతాను కొండేగా, వాడు సృష్టికర్త. నోరు తెరి చెప్పండి అమ్మో, చెప్పేవన్నీ బాగా విన్నట్టే ఉంటారు కానీ వినరు పాడలేదు. మళ్ళీ వచ్చి సమస్యలను, దెయ్యాలనే పొగుడుతూ ఉంటారు. వినాలి కదా, చెప్పేది జాగ్రత్తగా వినాలి. సైతాన్ అనేవాడు ఎవడు? సృష్టికర్త. దురాత్మలనే సృష్టికర్త. అప్పుడు మరి సృష్టి అంతే కుండలేగా, నువ్వు నేను కూడా కుండలేగా, మనం కలిగి ఉన్న పరిస్థితులన్నీ కుండలేగా. ఇప్పుడు కుండ గొప్పదా, కుమ్మరి గొప్పోడా? కుండ కుమ్మరి మీద పోరాడి గెలవగలిగిద్దా? చిరాకు పుడితే ఏం చేస్తాడు?
ఏ కర్రతో సారి దిప్పి కుండని చేశాడు అదే కర్ర తీసుకొని బాదాడు అంటే కుండ షేపులు ఉండవు, ఇక కుండ ఆకారమే పెంకులు అయిపోద్ది. ఏమంటారండి? అదే కర్రతో సారెను తిప్పి మట్టి ముద్దేసి ఆ కర్రతో గిరా 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 సారెను తిప్పి చేతులు పెట్టి కుండని చేశాడు. అక్కడ సారెను తిప్పడానికి కర్రను వాడాడు. చిరాకు పుట్టిందనుకో అదే కర్ర తీసుకొని మొత్తం పీస్ అయ్యేటట్టు పగలు కొడతాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరిని చూడాలా? నీకు మంత్రాలు చేసిన వాడిని చూడాలా, లేకపోతే వాడు పంపించిన దయ్యాలను చూడాలా? నువ్వు నమ్ముతున్న దయ్యము కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న మంత్రాల కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న చేతబడి చిల్లంగి బాణామతి విద్యల కంటే గొప్పవాడు నా దేవుడు. ఐగుప్తు శకునగాండ్రు కూడా మోషేని చూసి ఆహా ఇలాంటి మ్యాజిక్స్ మాకు కూడా తెలుసని మోషే కర్ర వేస్తే అది పాము అయింది. వీళ్ళు కూడా వాళ్ళ కర్రలు విసిరినప్పుడు అవి కూడా పాములైనాయి. అందరూ చూస్తున్నారు సభలో. కాసేపటికి ఏం జరిగిందో తెలుసా? మోషే చేతి కర్ర పాము అయింది కదా, ఐగుప్తు మంత్రగాళ్ల కర్రల్ని మింగేసింది. ఈ పాము పెద్దగా పెరిగింది, ఆ మిగిలిన పాముల్ని మింగేసి సింగిల్గా నిలబడింది. బస్తీ మీద సవాలని, రండ్రా ఇంకెవడో వస్తాడు రమ్మని. ఒకటే పాము ఉంది. అహరోనుకు చెప్పాడు పట్టుకో దాని తోక అన్నాడు. అహరోను పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. కర్రను పైకి ఎత్తాడు అహరోను. ఇప్పుడు అహరోన్ చేతిలో కర్ర ఉంది, మోషే చేతి కర్ర అహరోన్ చేతిలో ఉంది. ఐగుప్తు మంత్రగాళ్ళ దగ్గర కర్రలు లేవు. ఎక్కడొచ్చేసినాయి ఆ కర్రలన్నీ? ఆ శక్తులన్నీ ఆడుకొచ్చేసినాయి. అంటే అన్ని శక్తులకు మూలం ఎవరు? దేవుడు. ఆయనను ఎదిరించి నిలిచి గెలిచే శక్తి ఏదన్నా ఉందా ఈ ప్రకృతిలో, చరాచర జగత్తులో? సిగ్గు కదా వాటిని గొప్ప చేసి మాట్లాడుకోవటం. ఇది భక్తుల లక్షణమా? పనికిమాలిన లక్షణమా? ఏమనుకోవద్దు ఇట్లా తిడతానని. అంటే ఇట్లా ఘాటుగా అంటేనన్నా సిగ్గు తెచ్చుకొని కాస్త రోషం తెచ్చుకొని దేవునికి వెళ్ళి చూస్తారేమో సరైన చూపు అని చెప్తున్నాను నేను. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఆ విధంగా భక్తులు దేవుని వైపు చూసినందున వాళ్ళ దృష్టి దేవుణ్ణి ఆకర్షించింది. ఇది భక్తుల దృష్టి. అందరేమో యేసు ప్రభుని చూశారు. ఇశ్రాయేలు సర్వ సమాజంలో వడ్రంగం పనిచేసేవాడు మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, యాకోబు, యోసేపు, యోధా, సీమోను వాళ్ళ బ్రదర్ కదూ, పెద్దోడు కదూ అని ఈ కోణంలో చూశారు. కానీ శిష్యుల కళ్ళు, పేతురు ఏమన్నాడు? నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడవు అంటే దేవునివే, నీవు క్రీస్తువు. అది భక్తుల దృష్టి. వాళ్ళేమో యేసు ప్రభు వాళ్ళకి చక్కపని చేసుకునే వాళ్ళలాగా, ఆ బేద కుటుంబం మరియమ్మ యోసేపుల కొడుకులాగా, సామాన్యుడిలాగా వాళ్ళు. ఇప్పటికి కూడా సమాజం అంతే చూస్తుంది కొంతమంది దృష్టి. ఏం యేసుప్రభు పొండ్రా ఆయన సిలువ మీద ఆయన ఏమి లేకుండా పాప ఆయన కాపాడుకోలేక వేలాడాడు, ఆయన మనల్ని ఏం కాపాడుతాడు పొండ్రా అంటున్నారు కొంతమంది. ఓరి పిచ్చోడ, నిన్ను కాపాడటానికి ఆ సిలువ ఎక్కాడు ఆయన. అది తెలిచావట్లా నీకు? నిన్ను నన్ను నరకం నుంచి కాపాడటానికి, నీ పాపములు నా పాపములకు న్యాయంగా మన మీదికి రావాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకొని మనకు పాప ప్రాయశ్చిత్తం జరిగించడానికే యజ్ఞ పశువుగా సిలువలో వ్రేలాడి ఆయన రక్త తర్పణము ద్వారా మనందరికీ పాప క్షమాపణ కలిగించాడు. సమాధి చేయబడ్డాడు. 3వ నాడు పునరుద్ధాన మహిమతో తిరిగి లేచాడు. సిలువలో తను తానే కాపాడుకోలేదు అనుకోవద్దు నాయన. నిన్ను నన్ను కాపాడటానికి సిలువ మీద ఉండాల్సి వచ్చింది. 3వ నాడు సమాధిని గెలిచి, సమాధి గుండె చీల్చి సజీవుడై తిరిగి వచ్చిన యేసును చూడండి నాయన, పునరుద్ధానుడైన క్రీస్తును చూడండి అని మనం చెప్తున్నాం. భక్తులు వడ్డంగం పనిచేసి ఆయన కాదు చూసింది, దేవుని కుమారుడైన క్రీస్తును చూశారు. అంటే యేసయ్య ఏమై ఉన్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో టోటల్గా వీళ్ళే చూడగలుగుతారు, భక్తులే చూడగలుగుతారు. అందరికీ ఆ దృష్టి ఉండదు. ఆ దృష్టి ఎవరికి ఉందో వాళ్ళకి అందుబాటులోకి వస్తాడు ఆయన. ఓకేనా?
ఓకేనా? నీ చూపుతో నన్ను వశపరుచుకున్నావు, కట్టిపడేస్తున్నావు నన్ను. ఎట్లా చూస్తున్నావు నాయన? నేను చదివేటప్పుడు అనుకున్నా, ఎట్లా చూస్తే వశం అవుతావు నువ్వు? ఇట్లా చూడాలా, ఇట్లా చూడాలా, ఇలా నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిన్ను చూడగా, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, తెలియదులే అవి కన్నీరో ఆనంద బాష్పాలో, ఈ కౌగిలిలోనే నేను పరవశముందెదను, నీ కౌగిలిలోనే నేను పరవశముందెదను. నీ పరిస్థితులు, మనుషుల మాటలు నీకు ఎలా అనిపిస్తాయంటే బిడ్డ, గుర్తుపెట్టుకు ముగిస్తున్నాను ఇక, నీకు ఎలా అనిపిస్తాయంటే నిజంగా దేవుడు కూడా ఏం చేయలేడు, దేవుడు కూడా కాపాడలేడు, దేవుడు కూడా ఈ పరిస్థితి మార్చలేడు అనిపించే విధంగా కొన్నిసార్లు చుట్టుముడుతాయి. ఇంకా కష్టం, ఇంక ఇది మార్చడం కష్టం, ఈ పరిస్థితులు మారడం కష్టం, అసంభవం. రాజాజ్ఞ బయలుదేరింది, అంచకాండ్రు బయలుదేరారు, 127 సంస్థానాల్లో ప్రకటింపబడింది, చాటింపబడింది. ఇంకెక్కడ అయిపోయింది, చావు డేటు ఖరారు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకేముందని ఇశ్రాయేలు యూద సమాజం అంతా కూడా గగ్గోలు పెట్టుకున్నారు. కానీ మొర్దెకై ఏమన్నాడో తెలుసా ఎస్తేరుతో? ఎస్తేరు, నీవు ఈ సమయమందు సహాయం చేయకపోతే ఇక దిక్కులేని వాళ్ళం అనుకున్నావా? మన పితరులకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మన పితరులకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మన యోగ్యతను బట్టి కాకపోయినా, మా యోగ్యతను బట్టి కాకపోయినా ఆయన వాగ్దానాన్ని బట్టి అయినా సరే ఆయన మాట మీద నిలబడతాడు. నీ వైపు నుంచి కాకపోతే మాకు మరోవైపు నుంచి సహాయము దొరుకుతుంది. యెహోవా వేరొక విధముగా మమ్మల్ని ఆదుకోగలడు. కాబట్టి మాకు చింత లేదు, కానీ ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ధన్యురాలు. మిస్ అయితే నీవును నీ ఇంటి వారు నాశనం అవుతారు. జాగ్రత్త. ఈరోజు దేవుని పిల్లలుగా ఉండి, దేవుని ఎరిగిన వారుగా ఉండి, దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయ విషయంలో స్పందించకుండా, పేరుకి క్రైస్తవులం అని చెప్పుకుంటూ అయ్యయ్యో క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయం ఇదని దాని విషయంలో గళమెత్తకుండా, స్పందించకుండా, పోరాడకుండా, వారికి ఉన్న అవకాశాలను వినియోగించుకొని, వారికి ఉన్న హోదాను వినియోగించుకొని, వారి వంతు వారు ఫైట్ చేయకుండా, చేతులు ముడుచుకొని, నేను వద్దని చెప్పలేదా, నేను చేయొద్దని చెప్పలేదా, కాదని చెప్పలేదా, అవదని చెప్పలేదా అని వెధవ మాటలు మాట్లాడుకుంటా, చేవజచ్చిన వారై, బాధ్యత లేని వారై, నామకార్థ క్రైస్తవులై, యథార్థంగా దేవుని పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఎగతాళి చేసుకుంటా బ్రతుకుతున్నటువంటి అర్భకులు వాళ్ళు ఎట్టి వారైనా సరే వాళ్ళకి వార్నింగ్ వర్తిస్తుంది. ఓ దద్దమ్మ, నువ్వు చేయకపోతే దిక్కుండదా దద్దమ్మ? నువ్వు ఏ స్థానంలో కూర్చున్నా సరే ఆ స్థానానికి న్యాయం ఎప్పుడు జరిగిద్దో తెలుసా? దేవుని ప్రజలకు నీ ద్వారా కొంతైనా సహాయం దొరికినప్పుడు, న్యాయం జరిగినప్పుడు నువ్వు కూర్చున్న స్థానానికి న్యాయం జరిగిద్ది నానా దద్దమ్మ. దద్దమ్మ నానా, అది జరగనప్పుడు నానా దద్దమ్మ నానా, నీవును నీ ఇంటి వారు నశిస్తారు నానా. కానీ దేవుని పిల్లలకు సహాయం లేకుండా పోదు నానా. ఎందుకంటే సంఘము క్రీస్తుది, సంఘము క్రీస్తు శరీరము. అవి ప్రభుత్వాలే కావచ్చు, అధికారాలు కావచ్చు, సింహాసనాలు కావచ్చు, అవి ఎట్టివైనా కావచ్చు. నా దేవుడు ప్రచండమైన రౌద్రంతో దిగితే అన్ని తలక్రిందులవుతాయి, తారుమారవుతాయి. ఇంత గొప్ప ప్రమాదాన్ని తప్పించడానికి ఒక ఆడపిల్లను వాడుకున్నాడు. తల్లి తండ్రి దిక్కు దేశాలేని ఒక అనాథ బిడ్డను వాడుకొని గెలిపించాడు.
రాజు ఆజ్ఞను కూడా తారుమారు చేసి యూదులనందరినీ కూడా ఆ దినమందు వధింపబడకుండా కాపాడి వాళ్ళని చంపాలనుకున్న వాళ్ళే హతులయ్యేటట్టు దేవుడు చరిత్రను తిరగరాశాడు. అది మన దేవుడు. ఎస్తేరుకి ఇచ్చిన వార్నింగ్ ఈనాడు అధికార పీఠాల మీద కూర్చొని క్రైస్తవులకు దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఇది కష్టం అది కష్టం అనుకుంటా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న వారికి వార్నింగ్ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఈ సమయమందు నీ బాధ్యత నీవు నెరవేర్చకుండా నీకు ఇచ్చిన స్థానాన్ని నీ భోగానికి, నీ సుఖానికి, నీ ఆనందానికి, నీ కుటుంబ సంక్షేమానికి మాత్రమే, బ్రతకడానికి మాత్రమే వినియోగించుకొని బ్రతుకుతున్న ఓ అధికారి, నువ్వు ఎవరివైనా సరే దేవుని పిల్లల్ని ఆదుకోవలసిన సమయంలో నువ్వు ఆదుకోకుండా దొంగదాగులు దాగితే, దద్దమ్మలాగా ప్రవర్తిస్తే దేవుని పిల్లలకు దిక్కు లేదనుకోవద్దు. నా దేవుడు దిగుతాడు సీన్లోకి, ఏ కార్యమైనా చేస్తాడు. పెద్ద మొనగాళ్ళు అనుకున్న దద్దమ్మలు మీ వల్ల కాంది ఒక అనాథైన ఆడపిల్ల ద్వారా కూడా నా దేవుడు చేయగలుగుతాడు. ఒక అల్పమైన పాత్ర ద్వారా చేయగలుగుతాడు. అది సాధ్యం నా దేవునికి. అయితే ఎస్తేరుతో మొద్దకే అన్నమాట, ఈ సమయం కోసమే నువ్వు ఆ పీఠం ఎక్కావేమో, అది నువ్వు అశ్రద్ధ చేస్తే నీవు నీ ఇంటి వారు నశిస్తారు, జాగ్రత్త అనే వార్నింగ్. అందరికీ హెచ్చరిక. భక్తి, అచంచల విశ్వాసం, అన్నిటికంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. అన్నిటికంటే బలవంతుడు నా దేవుడు. అంచగాండ్రెళ్ళి అందరికీ తాకీదులు ఇచ్చి వచ్చేసారు కూడా. అయ్యయ్యో రాజాజ్ఞ అయిపోయింది, ఇంకెక్కడ అంటే ఒక్కరోజు ఒక నైట్ తెల్లవారేసరికి మొత్తం తారుమారు అయిపోయింది. ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం తారుమారు చేసి ఎస్తేరు యొక్క బీజాశ్వాలను బయలుదేరజేసి బీజాశ్వాలు, విత్తనపు గుర్రాలు అంటారు వాటిని, చాలా బలంగా పటిష్టంగా ఉంటాయి. వాటిని పంపించాడు దేవుడు. ఎస్తేరు యొక్క బీజాశ్వాలు వెళ్ళిపోయినాయి స్పీడ్గా. ఏ డేట్లో యూదుల్ని చంపమని, యూదుల్ని నాశనం చేయమని ఖరారు చేయబడిన తాకీదు వెళ్ళిందో అదేవిధంగా మరొక తాకీదు రాజముద్రతో. వాళ్ళని హతం చేయకూడదు, వాళ్ళని ఎవడైనా ముడితే వాడు హతం చేయబడతాడు, వాళ్ళని చంపాలని సిద్ధపడ్డ వాళ్ళందరినీ యూదులు హతం చేయాలని వచ్చింది. నీ ప్రజల నెమ్మదికై లే రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. స్తోత్రం. నాతో మాట్లాడి భక్తి రసమును గూర్చి ఒక కీలకమైన సమాచారం నాకు ఇచ్చినందుకై వందనాలు. భక్తుల చూపు నీ విషయంలో ఎలా ఉంటుందో అది వర్ణించావు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఇక్కడ నిలిచిన నీ బిడ్డలు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు అందరి దృష్టి కూడా ఆ విధంగానే ఉండాలి. నిజంగా భక్తి పరులైన వారికి అందరికంటే కూడా గొప్ప నీవే ప్రభు. అందము నీదే, సౌందర్యము నీదే, జ్ఞానము నీదే, బలము నీదే. ప్రేమలో నీదే మిగులుతుంది నాయన, శౌర్యంలో నీదే మిగులుతుంది, పరాక్రమంలో నీదే మిగులుతుంది, ఐడియాస్లో నీదే మిగులుతుంది. ఏ కోణంలో చూసినా నువ్వే 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 నువ్వే. మా అందరి హృదయంలో నిజమైన భక్తి మొలిపించు తండ్రి. నిన్ను ఆ విధమైన దృష్టితో చూసి నిన్ను ఆకర్షించుకుని నీతో మేము, మాతో నీవు బ్రతుకున్నట్లు క్రియ చేయి.
అట్టివారే గొప్ప భక్తులై, దావీదు వంటి శౌర్యవంతులై, పరాక్రమవంతులై తమ తరము వారికి నీ సంకల్పం చొప్పున సేవ చేయగలుగుతారు. యెహోషువ, కాలేబులు వాగ్దాన భూమికి ఇశ్రాయేలును చేర్చి స్వాస్థ్యము పంచినట్లుగా అట్టివారే నా ప్రభువా ప్రజలకు నీ మార్గాన్ని చూపి రక్షణలోనికి నడిపించి నీ రాజ్య నిర్మాణంలో పాలివారై అనేక ఆత్మల్ని నీ రాజ్యంలోకి చేరుస్తారు. అలాంటి భక్తిపరులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని, మా ప్రేమ కలిగిన చూపుతో నిన్ను ఆకర్షించే కృప మాకు దయచి యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి.